వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఒక మంచి స్టోరీ చెప్పుకుందామండి. పల్లెటూరు కథ ఒకటి. పూర్వం అంటే ఒక పల్లెటూరులో రెడ్డి గారు ఒక ఆయన ఉండేవారు. చానాళ్ళు పిల్లలు పుట్టలేదట. లేక లేక ఒక కుమారుడు కలిగాడు. వాడికి ఓబిరెడ్డి అని పేరు పెట్టారు. అయితే ఈ ఓబిరెడ్డికి పెద్ద చదువు రాల, పైగా లేక లేక పుట్టడంతో పిచ్చి గారాబంట, అమిత గారాబం. ఏదో సుమారుగా ఉండేది, ఆడుకుంటూ ఉండేవాడు ఇంట్లో. అంత తెలివిగలవాడు కాదు. అయితే ఇది కొన్నాళ్ళు పోయాక నాన్నకు తెలిసింది పిల్లాడికి చదువు సంధ్య లేకపోతే కష్టము, వీడు తెలివిగా లేడు అని అనుకుని ఆయన స్నేహితుడు ఒక బ్రాహ్మణ ఆయన ఉన్నారు, అప్పన్న శాస్త్రి అని. ఆ శాస్త్రి గారిని పిలిచి వీడికి ఎట్టో కొట్ట 4 చేతులు సంతకం పెట్టడము, 4 మాటలు మాట్లాడడము, 4 ఏమన్నా నేర్పించు అని అడిగాడు. అప్పన్న శాస్త్రి గారిని బాగా పోషించేవారు వీళ్ళు. ఆయన రోజు అది చెప్పి ఇది చెప్పి చెప్పడానికి చాలా ట్రై చేసి విరక్తి పెట్టి ఊరుకున్నాడు. ఆయన ఏం నేర్పించాడు? సుమతి శతకం పద్యాలన్నీ వల్లి వేయించి నోటికి చెప్పాడు. సంతకం పెట్టడం నేర్పించాడు. ఇప్పుడు నీకు ఇలన్నీ సాంగంగా చక్కగా నేర్చుకుంటే క్రమంగా ఎవడి సంతకం వాడు పెట్టేటప్పుడు వాడి తలకు సిగ్నేచర్ థింగ్ ఒకటి ఉంటుంది అందులో. నేనే నీకు జయలక్ష్మి పేరు రాయడం నేర్పించాను అనుకో, నీకు అవి రావాలని ఇంతంత రాసి పెడతా కదా, అంతేనా? అంతేగా. పెద్ద పెద్ద అక్షరాల్లో దిద్ది వాడికి పెద్ద పెద్ద అక్షరాల్లో సంతకం పెట్టడం మాత్రం వచ్చింది. ఈ అప్పన్న గారికి కూడా విసుగు పుట్టింది. వీడు మతిలేని పిల్లవాడు, వాడికే వస్తుందిలే, ఇవి వచ్చిన పద్యాలు చాలు, వాడి సంతకం పెట్టడం వచ్చింది, అదే చాలని వదిలిపారేశాడు. అలా నడిచేది. క్రమంగా ఏమైంది, కొంతకాలానికి తండ్రి గతించాడు. ఈ ఓబిరెడ్డికి చుట్టూతా స్నేహితులయ్యారు. వీళ్ళు వీర శివారెడ్డి, వెంకటరెడ్డి, అప్పన్నరెడ్డి, ఇట్లా ఒక 6-7 రెడ్లు తయారయ్యారు. వాళ్ళకి వీడు పిచ్చి వెధవని, అమాయకుడని తెలిసింది. వీళ్ళంతా ఏదో దూరపు చుట్టాలు. ఎంతసేపు ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు, అవి ఇవి వండిచ్చేవాళ్ళు, అది వండిచ్చి ఇది వండిచ్చి అంటే వండిచ్చేవాళ్ళు. క్రమంగా ఇట్లా అయ్యాక వాడి దగ్గర డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బంతా తరిగిపోవటం మొదలుపెట్టింది. తండ్రి పొలాలు పుట్రలు తయారు చేసి పెట్టాడు కొడుకు కోసం. ఇంట్లో ఏదో ధనం. మెల్లిగా ఎవరైనా వస్తుంటే సరుకులు కావద్దు, పని వాళ్ళు పోయి సామాన్లు తెస్తారు, డబ్బులు ఇస్తాడు. మెల్లిగా డబ్బులు అయిపోవు. ఇక డబ్బంతా ఖర్చు అయిపోవటం మొదలుపెట్టింది. ఎంతసేపు ఎవరో ఒకళ్ళు చుట్టం పక్కవని వచ్చేవాళ్ళు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మీ ఇంటికి తీసుకొచ్చాననేవాడు స్నేహితుడు ఇంకో రెడ్డి గారు వచ్చి. క్రమంగా రోజులు గడిచే కొందికి డబ్బులు తగ్గిపోయినాయి. ఒకనాడు ఈ ఓబిరెడ్డి ఏదో బజార్ వెళ్తుంటే అప్పన్న శాస్త్రి గారు కనపడి, ఏమిటైనా ఓబయ్య, మీ ఇంటి నిండా జనాలు ఉంటున్నారు ఎప్పుడు ఒకప్పుడు, ఏమిటంటే చుట్టాలండి అనేసరికల్లా ఈయన అన్నాడు, నీకు జ్ఞాపకం ఉందా సుమతి శతకం పద్యం చెప్పేవండి అని చెప్పి, ఏమిటి తెప్పలు 10,000 చేరు కదరా, సుమతి ఉంది కదా, ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు చుట్టాలు ఉంటారు, ఎందుకంటే నీరు ఎక్కడ ఎక్కువ ఉంటే అవును కప్పలు 10,000 చేరుతాయి అక్కడ. అవును, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చుట్టాలు వస్తున్నారు, లేకపోతే ఒక్కళ్ళు కూడా రారు అని చెప్పాడు. ఈ సుమతి శతకం పద్యం వల్ల వేసుకుంటూ వెళ్ళేసరికల్లా ఈ ఓబిరెడ్డికి అర్థమైంది. అవును కదా, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఎవరో కొంచెం పలహారం చేస్తున్నారు, ఇంకెవరో కాళ్ళదాపు పడుతున్నారు. గట్టిగా అరిచి కేకలు పెట్టి తిట్టిపోసాడు అందరినీ. మీరందరూ కప్పలు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు, అంతకంటే ఏం లేదు. సుమతి శతకారుడు ఏనాడో చెప్పాడు, పొండి మా ఇంట్లోకి ఇక మా గడప మీద అడుగు కూడా పెట్టద్దు, మీరు వెళ్ళిపోండి అని అందరి మీద కేకలు పెట్టాడు. కొంచెం అమాయకుడు కదా, జనం అంతా అంత అరుస్తుంటే ఎవరుంటారు, ఎవరి దారిన వాళ్ళు సర్దుకుని పోయారు. ఈ కప్పల పద్యం అందరికీ తెలిసిందే కదా, పిల్లలకి నేర్పించాలి. మన దగ్గర డబ్బులుంటే ఉండే విధానం వేరుంటుంది, చుట్టాలు డబ్బులు లేనప్పుడు ఉండే విధానం ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. అందుకని చుట్టాలతో డబ్బులు సంపాదించుకోవాలి, కానీ చుట్టాలతో మితంగా ఉండాలి. బాగానే ఉంది. కొంతకాలం గడిచింది, ఇంట్లో డబ్బంతా అయిపోయింది, కానీ పొలము పుట్ర ఉన్నాయి కదా, నెల ఏడాదికి ఒకసారి డబ్బులు వస్తాయిగా, వాటితో ఓబయ్య కాలక్షేపం చేస్తున్నాడు. అయితే ఊళ్ళో ఈ స్నేహితులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారు, ఇతను అల్ప సంతోషి ఓబయ్య. ఒకడేం చేశాడంటే, మా ఊరి నుంచి చిలకడ దుంపలు వచ్చినాయి ఓబయ్య, నీకు ఇవ్వడానికి వచ్చామని చిలకడ దుంపలు పుచ్చుకొచ్చాడు. చిలకడ దుంపలు ఉడకబెట్టించు, తినడానికి చాలా బాగుంటాయి, మా ఆవిడ బెల్లం వేసి వండింది, ఇదిగో నీకని ఒక కప్పు తెచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఇచ్చారు కానీ తీసుకోవడానికి రాలా. బాగుందిగా, ఓబయ్య ఆ స్వీట్ తినేశాడు, చిలకడ దుంపలు చూసుకొని సంతోషించాడు. మళ్ళీ ఫ్రెండ్షిప్ వృద్ధి అయింది కొండారెడ్డితోటి. 3-4 రోజులు పోయేసరికి శివారెడ్డి వచ్చాడు. మా పొలంలో పండిన వేరుశెనకాయలు తంపటేసుకుని తింటే మహా బాగుంటాయి, ఇదిగో అని ఒక పెద్ద కంపాయంత కట్ట వేరుశెనకాయలు తెచ్చిచ్చాడు. ఒలిపించుకుని వేయింపించుకో, చాలా బాగుంటాయి, ఇదిగో తంపటేసని మా ఆవిడ చేసింది నీకోసం అని ఓ గిన్నె పుచ్చుకొచ్చాడు. తంపటకాయలు తినడానికి మహా బాగుంటాయి. ఇప్పుడు కొండారెడ్డి కూడా శివారెడ్డి కూడా ఎందుకు వచ్చాడు, ఇవ్వడానికి వచ్చాడు.
ఇంతకుముందు మనకేం తెలుసు, తీసుకోవడానికి వస్తారు చుట్టాలు, అవునవును. ఇప్పుడు ఇవ్వడానికి ఇవ్వడానికి వచ్చారు. వీళ్ళు కాకుండా హనుమంతరెడ్డి ఒక ఆయన వచ్చాడు. ఆయనేమో మా ఇంట్లో సంక్రాంతి పండగకి పప్పలండం, ఇదిగో నీకు అరిసెలు నేతరిసెలు ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఒకళ్ళు మా ఆవు ఈనింది జున్ను ఇదిగోనన్నారు. వరుసగా స్నేహితులు రావడం మొదలుపెట్టారు. క్రమంగా మళ్ళీ స్నేహితులకు అలవాటు పడ్డాడు ఇతను. ఎందుకంటే వాళ్ళు తీసుకోవడానికి రాలేదు కదా, ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో తప్పేముంది. అది మెల్లిగా రాకపోక మొదలైనాయి. బజార్ తీసుకుపోయేవాళ్ళు, నువ్వు కాఫీ ఇప్పించు, నేను టీ ఇప్పిస్తానని. ఇవాళ నువ్వు కాఫీ ఇప్పించు, రేపు మేమందరం టీ ఇప్పిస్తామనేవాళ్ళు. ఒకడు అందరికీ ఓబిరెడ్డి అందరికీ కాఫీలు ఇప్పించేవాడు హోటల్లో. మర్నాడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈ 2 రోజుల్లో ఈ ఓబిరెడ్డి మర్చిపోయేవాడు. మళ్ళీ స్టార్ట్, నువ్వు ఇవాళ టిఫిన్ ఇప్పించు, నువ్వు ఇవాళ మిఠాయి పొట్లం కట్టించు, నువ్వు ఇవాళ జిలేబీ ఇప్పించని మొత్తం వీడి దగ్గర డబ్బులన్నీ ఖాళీ చేసేవాళ్ళు. అయితే ఏమైంది, కొద్ది రోజులు పోయాక ఇతనికి డబ్బు అవసరం రావటం మొదలుపెట్టింది. అందరూ 5, 10, 10, 25 అప్పులు పెట్టారు. కావాలంటే మేము ఇస్తాం కదా అని. 5, 10, 25 కలిపితే ఓ 100 రూపాయలు అవుతుంది అంతే. డబ్బులు అయిపోతున్నాయని అడిగేసరికి మళ్ళీ రావాలి కదా, పొలం డబ్బులు వచ్చేదాకా చేతిలో డబ్బు అయిపోతే ఏం చెయ్యాలి. అవును. సరే అప్పులైనాయి. అయిన తర్వాత స్నేహితులంతా ఏం మాట్లాడుతున్నారంటే, ఈ బాబాయ్ పిచ్చి వెధవా, ఒక ఎకరం పొలం రాయించేసుకుంటే మన అప్పులకు సరిపెట్టచ్చు. రెండో వాడు అన్నాడు, అట్టెట్టా సరిపెడతావు వెధవ, 100 రూపాయలు కూడా అవ్వు, పొలం 15-1400 ఉంటుంది ఎకరము అంటే ఏం పర్వాలేదు. వాడు ఒప్పుకోడు అన్నాడు. ఏం పర్వాలేదు, వాడికి ఏమైనా తెలుసా చచ్చా, అంత తెలివిగలవాడు కాదు. ఎకరం లాగేశామంటే సమానంగా పంచుకుందాం, 5గురం అందరూ కలిసి ఇచ్చింది 100 రూపాయలు, సమానంగా తలా ఒక 300 పంచుకుంటారు. ఓకే. వాడు పిచ్చి వెధవగా ఉన్న నాళ్లే మనకిది రేపొద్దున పెళ్లి చేసుకుని పెళ్ళాం వచ్చిందనుకో, ఆ తెలివిగలదైతే ఈ అవకాశం ఉండదు. వీడు మన చేతిలో ఉన్నప్పుడే మనం పొలాలు లాగేసేయాలి. మన పొలాలకు పక్కన ఉన్న ఎవరో ఒకటి పొలం పక్కన ఉందనుకో, అది వాడు ఆ పొలం కలుపుకుంటాడు. వాడి 300 వాడు ఉంచుకుని 1200కి మిగిలిన వాళ్ళకి అమ్ముతాడు. 1200 ఇస్తాడు, మిగిలిన వాళ్ళు పంచుకోవచ్చు. ప్లాన్ బాగుంది కదా. సరే ఇప్పుడు మరి వాడు సంతకం పెడతాడంటే వాడి బొందా, వాడికి సంతకం పెట్టడం ఒకటే వచ్చు, చదవటం రాదు. చదవటం ఎట్టాడికి చదవటం వచ్చు, వాడికి పెద్ద పెద్ద అక్షరాలు ఉంటే చదవగలుగుతాడు. ఆ పెదబాల శిక్షలో ఉన్నట్టు చేతిగడ్డ గొలుసుకట్టు రాతతోటి రాసుకొచ్చేస్తానని ఒకడు కొండారెడ్డి దస్తావేజు రెడీ చేసుకుని వచ్చాడు. అతని పొలం పక్కనే ఈ ఓబయ్య కూడా పొలం కూడా ఉంది. అతను కలుపుకుంటాడు ఆ పొలాన్ని. సరే చేతిగా గొలుసుకట్టు రాతతో దస్తావేజు రాసేసి చేత్తో పుచ్చుకొచ్చాడు. పుచ్చుకొచ్చాక వాళ్ళు వచ్చేసరికల్లా ఇతను ఒక పద్యం చదువుకుంటాడు. ఏమిటది, మాటకు ప్రాణం సత్యం. ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే నిజం ఉండాలి అందులో. అది ఆ మాటలకు ప్రాణం ఏమిటి, నిజం. నిజం, అథెంటిసిటీ కావాలి దానికి. తర్వాత ఆ కోటకి ప్రాణం సుభట కోటి. ఒక కోట ఉందంటే పెద్ద ఫోర్టు, దానికి ఏముండాలి, అద్భుతమైనటువంటి భటులు ఉండాలి. సైన్యం లేని కోట ఎందుకు. అవును. తర్వాత చేటికి ప్రాణము మానము, స్త్రీలకి మానం ఉండాలి, మర్యాద. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉండగలగటం అది అవసరం ఆడవాళ్ళకి. తర్వాత చీటికి ప్రాణము చేవ్రాలు. కాగితానికి ఒక కాగితం, దేనికైనా ఒక ఆ కాగితం అనే దానికి ప్రాణం ఏంటి, దాని మీద వ్రాలు. చీటికి ప్రాణము వ్రాలు. వ్రాలు అంటే రాత, చేవ్రాలు అంటే చేతి రాత. సంతకాన్ని కూడా చేవ్రాలుగా చెప్తారు. అంతేగా. ఈ పద్యం చదువుకుంటున్నాడు. జనాలు లోపలికి వచ్చారు. 5 ఫ్రెండ్స్ వచ్చి, అబ్బబ్బబ్బా మన బాబాయ్ ఎంత గొప్పవాడరా, ఎంత బాగా పద్యం చదువుతున్నాడు చూడు, అసలు కంఠస్వరం ఎంత బాగుంది, ఆ పద్యం ఎంత బాగుంది, ఎన్ని పద్యాలు వచ్చో వీడికి, మనకి ఇందులో సగం కూడా రావు రోయ్ అన్నారు. అనేసి సంతోషించాడు. వచ్చారు కూర్చోండి అన్నాడు. అన్నాక అసలు ఓబయ్య చేతి వ్రాలు కూడా ఎంత బాగుంటుంది, సంతకం అంటే వీడిదే, ఎంత బాగా పెడతాడు, ముత్యాల కోవ అంటే. అవునా అన్నారు. అనగానే అవునోయ్ నేను బాగా పెడతానని వీడు చెప్పాడు, వాళ్ళు కూడా ఓహో అన్నారు. అయితే ఈ కొండారెడ్డి గారు ఏం చేశాడంటే, సరే ఆ వ్రాలేంటో దీని మీద పెట్టు చూద్దాం, ఎంత బాగా రాస్తావో, ఆ ముత్యాల కోవ ఏంటో నేను కూడా చూస్తానని పైన గొలుసు కట్టు రాతతోటి రాసేసిన దస్తావేజు తెచ్చి చేతులు పెట్టాడు. వీళ్ళందరూ ఓహో అంటున్నారు, ఇతను అమాయకుడు కదా, గబగబా కలం తీసుకొచ్చి ఓబయ్య వ్రాలు అని రాశాడు. లేదా ఓబిరెడ్డి, ఇంటి పేరు ఏదో ఉంది, చక్రాల ఓబిరెడ్డి వ్రాలు అని పెట్టాడు. పెట్టేసరికల్లా అందరూ అబ్బబ్బా ఎంత బాగుంది, అసలు ముత్యాలేగా, ఎంత బాగుందో చూడండి. అందరూ 5 చేతులు మార్చుకున్నారు కాగితాలు. మార్చుకున్నాక ఒక ఆయన అన్నాడు, ఒరే ఓబయ్య అసలు నీ సంతకం ఎంత ముచ్చటగా ఉందంటే పటం కట్టించుకుని పెట్టుకోవాలరా అన్నాడు. అనగానే ఓబయ్య ఏం చేశాడు, చర్రన ఆ కాగితం లాక్కుని పర్రమని దాన్ని చింపి తన సంతకం పెట్టింది చేతిలో పెట్టాడు. దీన్ని పటం కట్టించుకో అని ఈ కాగితాన్ని ఇట్లా చుట్టి పడేశాడు. కాగితంలో ఏముందో అతనికి ఏం తెలుసు,
అక్కడి నుంచి ఎవరెవరా దస్తావేజు చింపేస్తావా నీ దుంపదేగా అని ఆ స్నేహితులు 5 మీద పడి చెంపలు వాయి కొట్టారు ఇతను. వీళ్ళు హాల్లో కూర్చున్నారు, గోలగోలగా వినపడుతుంది. ఆ అప్పన్న శాస్త్రి గారు ఎవరో రైతుతో మాట్లాడుతూ రోడ్డు మీద పోతున్నాడు. ఏమిటి ఓబిరెడ్డి ఇంట్లో ఇంత గోలవుతోందని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. ఏమిట్రా నాయన. స్నేహితులందరూ తను ఎందుకు కొడుతున్నారో అర్థం కాలే ఆ ఓబిరెడ్డికి. అవి జనాలు ఈయన పెద్ద మనిషి లోపలికి వచ్చేసరికి పంతులు గారు కదా కబుక్కుని ఆగేసరికి ఏమిటయ్యా ఓబిరెడ్డి ఏం తగదా, ఎవరినైనా పెద్ద మనిషిని పిలవాలి, మీద పడి దెబ్బలేమిటిది, ఏం జరిగింది అన్నాడు. అడగంగానే ఇతను గబగబా ఏం చెప్పాడు. అది కాదండి సంతకం పెట్టాను నేను, చేవరాలు ముద్దుగా ఉంది పటం కట్టించుకుంటానన్నాడు శివారెడ్డి, అందుకని చింపిచ్చాను, చింపేసరికల్లా కేక కొడుతున్నారండి వీళ్ళు, ఎందుకు కొడుతున్నారో నాకు కూడా తెలియదు మాస్టర్ అన్నాడు. ఆనంగానే అప్పన్ గారు అన్నాడు, దేని మీద సంతకం పెట్టావురా, ఏ కాగితం చూపి అన్నాడు. ఆనంగానే ఇతను చుట్టేసాడు కదా, నలిపేశాడు, కొంచెం చిరిగినట్టు అయింది, నలిపి అవతలు బారేశాడు. అక్కడ పడిందండి ఆ మూల అన్నాడు. వీళ్ళందరూ రియాక్ట్ అయ్యే లోపల ఈ అప్పన్న శాస్త్రి గారు కాస్త వెళ్ళిపోయి అతి కాగితం పుచ్చుకొచ్చేసాడు. అది నలిగింది చిరిగింది కానీ చింపి చీర్ణం అయిపోవాలా, మొత్తం కాగితం అంతా సాపుగా చేసి ఆ ఈయనతో మాట్లాడుతున్న రైతులు కూడా లోపలికి వచ్చి నుంచున్నారు. ఏదో జరుగుతోంది కదా, గొడవ అవుతుంటే అందరూ నుంచుంటారుగా పెద్ద మనుషులు. ఆయన మొత్తం చదివి, ఇదేంటి బాబయ్య నాకు తెలియకుండా పొలం అమ్ముతున్నావా నువ్వు, పొలం శివారెడ్డి పేరు మీద రాసుంది అని కేకలేసాడు. కేకలేసేసరికల్లా ఈయన నేనేం అమ్మలేదండి, ఊరికే సంతకం పెట్టమన్నారు, ఏదో కాగితం మీద సంతకం ముద్దుగా ఉంటుంది పెట్టమన్నారు అనేసరికల్లా ఆయన గట్టిగా కేకలేశాడు. అక్కడి నుంచి పక్కన రైతులు వచ్చారుగా, వాళ్ళని పోయి గ్రామాధికారిని పిలుచుకురండి అని గ్రామాధికారిని తీసుకొచ్చారు. అక్కడ ఈయన అన్నాడు, నీకు పద్యం తెలుసు కదా, చీటికి ప్రాణం వ్రాలు అని, మరి ఈ చీటి మీద ఏదో కాగితం ఉంది రాసుంది, అది ఏమిటని చూడవా. వాడికి ఏంటంటే పెద్ద పెద్ద అక్షరాలు చదవటం అలవాటు, అంతే చదవగలడు. ఈ గొలుసు కట్టు రాతతో ఉన్నదాన్ని చదవలేకపోయాడు. స్నేహితులు పెట్టమన్నారు కాబట్టి సంతకం పెట్టాడు. గ్రామాధికారి వచ్చాడు, దస్తావేజు చూసి ఇంత దుర్మార్గం చేస్తారా, అమాయకుడు స్నేహితులను నమ్మితేని వాళ్ళు 5 ఏదో తప్పు కట్టించారు. తర్వాత ఊరంతా ప్రచారం చేశారు. ఈ ఓబయ్యని చెప్పారు, నీకు చదువు లేకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది, నీ స్నేహితులు 5 చదువుంది, వాళ్ళు ఒక కాగితం రాసి నీతో సంతకం పెట్టించేయగలిగారు, చూడు ఎంత పని జరిగేదో. ఇది గొడవ కనుక కాగితం కనుక చింపకపోయింటే అయ్యేది కాదు, లేదా వాళ్ళు ఇంకో కాగితం తీసుకొచ్చి సంతకం పెట్టించేవాళ్ళు అని గట్టిగా కేకలేశారు. ఆ తర్వాత ఈ ఓబయ్య శ్రద్ధగా ఆ అప్పన్న శాస్త్రి గారి దగ్గర చదువుకోవటం నేర్చుకున్నాడు. చదువు ఎంత అవసరం చూడు, చాలా ఊళ్ళలో వేలిముద్రలు వేయించేసుకుంటారు. ఇంకా ఇప్పటికీ కూడా వేలిముద్రల కథలు నడుస్తూనే ఉన్నాయి. చదువుకోవాలి. సర్వశిక్ష అభియాన్ కింద ప్రతి వాళ్ళకి ఏదైనా రాసున్నది చదవటం, తమ మనసులో ఉన్నది ఏదైనా రాయటం అనేది అత్యంత అవసరమైన విషయం. ఫోన్లు వాడడం ప్రతి వాళ్ళు నేర్చుకుంటున్నారు, రాయటం చదవటం కూడా అలాగే రావాలి కదా. వస్తోంది ఇదివరకటి కంటే చాలా బెటర్ అయ్యాం. ఇంకా కూడా చదువు చాలా అవసరం. ఏదైనా రాసి ఉన్నదాన్ని చదవకుండా ఎప్పుడూ సంతకాలు పెట్టకూడదు. ఇప్పటికీ కూడా పిచ్చి విధవలాగా జనాలు ఎవరో రాయించిన కాగితాల మీద సంతకాలు పెట్టేటాలు, ఈ ష్యూరిటీ ఉండటాలు, విషయం తెలుసుకోకుండా సాక్షి సంతకాలు పెట్టేటాలు, ఇలాంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మేము చూడలేదు, పొరపాటున పెట్టామంటారు. అలా చూడడానికి కుదరదమ్మా. పాత కాలంలోనే ఎప్పుడో సుమతి శతకారుడు ఏనాడు చెప్పండి, చీటికి ప్రాణము వ్రాలు అని రాయబడి ఉన్నదే దాని యొక్క లైఫ్. దాన్ని గమనించి పనిచేయాలి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.